రైకల్ మండలం కిష్టంపేట గ్రామంలో 12 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల పిల్లలు ప్రైవేట్ ప్లే స్కూల్ తరహా మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన కల్పించే విధంగా అంగన్వాడీల బలోపేతానికి చర్యలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రైతు భరోసా నిధులు త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఏకకాలంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. విద్యతో సామాజిక అసమానతలు తొలుగుతాయని, ఎవరు దోచుకోనిది విద్య మాత్రమేనని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి విద్యారంగ అభివృద్ధికి అహర్హం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తిరుపతి బోధపల్లి ఎట్లా ఉంటుంది కానీ జనాపురం పది నిమిషాలు అలా గోపి చెప్పాలి అలాగే వెళ్ళి పంతులకు 25 రోజులు పాదయాత్ర వేసి నువ్వు గెలాలని అనంతరం రోడ్డు ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇక్కడ ఓకే సార్. భయ్యా 5 జిన్నది 3 4 5 గంటేనని ఆల్రెడీ ఒకటి అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ భవనం ఉన్నది. రెండవది మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా వారు చొరవ తీసుకొని ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. వారికి మా శాఖ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అట్లానే ఇప్పుడు ఈరోజు మనం అంటే బిల్డింగ్ ముగ్గు వేయడం జరిగింది. దీన్ని కూడా కాంట్రాక్ట్ పట్టుకున్న వాళ్ళు కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి మా శాఖ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. పేరున అధికారులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. నూతన అంగన్వాడీ కేంద్రానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నేటి బాలురే రేపటి పౌరులు అంటారు. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకున్నప్పుడే పిల్లలు మున్ముందు తరాలు వారు పెరిగిన తర్వాత బాగుతారు. మరి దీన్ని ఉద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభిస్తూ అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే టీచర్స్ను ఒకప్పుడు వర్కర్లను వారికి ఇప్పుడు టీచర్లు అని చెప్పి చిన్నప్పటి నుంచే ఎట్లయితే డబ్బు ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పంపి ప్లే స్కూల్స్ అంటారు. ఆ ప్లే స్కూళ్ళలో లక్షల రూపాయల ఫీజులు ఇవ్వాలి రేపు. అట్లాంటిది మనం అంగన్వాడీలో పిల్లలను ఆడించుకుంటూ పాడించుకుంటూ చిన్నప్పటి నుంచే ABCDలు ABCDలు 1 2 నుంచి పాటల దాంట్లో కూడా నేర్పుతా ఉన్నారు మన టీచర్ అమ్మలు. నేను చూస్తూ ఉన్నా మన ఎస్పెషల్లీ మన ICTS వారు జగిత్యాల నియోజకవర్గాల్లో చాలా గొప్పగా చేస్తున్నారు. చదువు పూర్తయినాక గ్రాడ్యుయేషన్ సెరమనీ అని చిన్న పిల్లలకు కూడా
ఎన్నో కార్యక్రమాలు, తల్లులు వచ్చినప్పుడు వారికి శ్రీమంతం కార్యక్రమం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మన అంగన్వాడీలలో చేయడం జరుగుతోంది తల్లి పిల్లల సంరక్షణ కోసం. కిష్టంపేట గ్రామాల్లో కొత్త భవనాన్ని 12 లక్షలతోటి భూమి పూజ చేసుకుంటాము. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే పనులు అయితే అనే విషయాన్ని గుర్తించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో కొన్ని లేట్ అయినా కానీ ఆ రోడ్ల విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అధికారులకు తెలుసు, మా సర్పంచ్ గారితో కూడా మీటింగ్ పెడతారు, ఎంపీఓ గారు చాలా నిబంధనలు తీసుకురావాలన్న కూలీలకు మనం ఉపాధి ఇవ్వాలనే పరిస్థితి వస్తా ఉంది. పేరుకు 100 రోజుల నుంచి 125 అంటాం, కానీ నిబంధనలు కఠినం పెట్టదు. మనకు వచ్చే డబ్బులు మనం కట్టిన పైసలే మనకి ఇచ్చుడు. ఈజీఎస్ ఇచ్చినా లేదా అమ్మ ఆదర్శ పాఠశాలకు ఇచ్చినా ఇంకా ఏ పథకానికని ఇవ్వండి, మధ్యాహ్న భోజనం పథకానికి ఇచ్చినా పల్లె దవాఖానకి ఇచ్చినా ఏది ఇచ్చినా మన రాష్ట్రం నుంచి మనం కట్టే పన్నులో 40 పైసలే ఇస్తుంది. మిగతాది దేశంకే వాడుతున్నాం. వాడని పర్వాలేదు, కానీ ఇన్ని నిబంధనలు పెడితే ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, ఇది గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి దీన్ని ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ఈజీఎస్ నిబంధనలు తప్పకుండా సడలించాలి. కూలీలకు కూడా ఎక్కువ అవకాశం ఇచ్చేలా చూడాలి. దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ అంటారు, అంటే కూలీలకు పోగా మిగతాది మనం 40% ఇట్లాంటి బిల్డింగ్లకు రోడ్లకు వాడుకోవచ్చు. వాటిలో చాలా నిబంధనలు పెడుతున్నాం. ఒక ఊర్లో చిన్న చిన్న వర్కులు కూడా లెక్క పెట్టి 10 పనుల కంటే ఎక్కువ సాగదు ఒక ఏడాదిలో అంటున్నారు. ఇప్పుడు దాని మీద 20 అంటారు. అంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి. అవన్నీ కొంత తొలగించాల్సిన అవసరం ఉంది. ఎంపీఓ గారు ఇది ఇక్కడ ఒక ఊరు విషయం కాదు, అర్జెంటుగా మొత్తం 32 గ్రామాల సర్పంచ్లను ఉప సర్పంచ్లను పిలుచుకొని సెక్రటరీలు కూర్చోబెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మన సీతక్క గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా మన వర్కులు అయితే పనులు అయితే ముందరికి సాగే విధంగా చూడాలి. మండల మీటింగ్ అతిపెద్ద మండలాలు, నాకు 2 పెద్ద మండలాలు జగిత్యాల్, రాయకల్, ఆ తర్వాత 3 చిన్న మండలాలు ఉన్నాయి. అక్కడ కూడా చెప్పినాను, మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఒక్కొక్క రోజు ఇంపార్టెంట్, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వస్తుంది, మళ్ళీ ఈ ఇయర్ ఈ బడ్జెట్ అయిపోయింది అంటారు. కాబట్టి వీలైతే ఈ రోజా రేపా మీటింగ్ పెట్టుకోవాల్సిందే కోరుతాను. థ్యాంక్ యూ.